హలో అండి. షుగర్ లేదా డయాబెటిస్ అనేది ఒకసారి వస్తే జీవితాంతం తగ్గేది కాదు. కానీ ఆరోగ్యకరమైన బ్యాలెన్స్‌డ్ డైట్ ప్లాన్‌తో మాత్రం బాడీలో చక్కెర స్థాయిని మెయింటైన్ చేయడం కూడా పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని రెగ్యులర్‌గా దొరికే ఆహార పదార్థాలు మనం తీసుకుంటే రక్తంలో అధిక చక్కెర స్థాయిలని తగ్గించి, షుగర్‌ని దూరం చేయడంలో చాలా ఉపయోగపడతాయి. షుగర్ అనేది ఎందుకు వస్తుందంటే మెయిన్‌గా బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి లేకపోవడం, ఊబకాయం, హార్మోనల్ ఇంబాలెన్స్ మరియు జెనెటిక్ అంటే వంశపారంపర్యంగా కూడా రావచ్చు. ప్రెజెంట్ మన దేశంలో 100లో 13 మందికి షుగర్ ఉందని, మున్ముందు ఈ సంఖ్య ఇంకా పెరగొచ్చని డబ్ల్యూహెచ్ఓ చెప్తుందండి. షుగర్ ఉన్న వారిలో మెయిన్‌గా కనిపించే లక్షణాలు బరువు ఆకస్మికంగా తగ్గడం, తరచుగా టాయిలెట్‌కి వెళ్ళడం, ఆకలి, దాహం పెరగడం, కంటి చూపు తగ్గడం మరియు కొన్ని రకాల పుండ్లు త్వరగా మానకపోవడం. షుగర్ కంట్రోల్ చేయడం అనేది చాలా వరకు తీసుకునే ఫుడ్ పైనే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఇది కంట్రోల్‌లో లేకపోతే దీర్ఘకాలిక సమస్యలు అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్, కంటి చూపు దెబ్బతినడం, పాదాలపై పుండ్లు పడడం లాంటి దుష్ప్రభావాలకి దారితీస్తాయి. కాబట్టి వీరు రక్తంలో చక్కెర స్థాయిలని పెంచకుండా గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవేంటనేది ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే టాపిక్‌లోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చివరి వరకి చూసి ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే మాత్రం వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎంకరేజింగ్‌గా ఉంటుంది. సో, టాపిక్‌లోకి వెళ్తే షుగర్ కంట్రోల్‌లో ఉండడానికి కొన్ని రకాల మందులు, పోషకాహారం, మన లైఫ్ స్టైల్‌లో మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలండి. ఈరోజు మనం రెగ్యులర్‌గా తినే కూరగాయలు, పండ్లలో ఏవి డయాబెటిస్ ఉన్నవారికి మంచివనేది చూద్దాం. వెజిటబుల్స్‌లో మొదటిది కాకరకాయ. ఇందులో ఉండే పాలీపెప్టైడ్ మరియు విసైన్‌లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే కాకరకాయలలోని పోషకాలు ఇన్సులిన్‌లా పనిచేసి కణాలకి శక్తినిచ్చే గ్లూకోజ్‌ని ఉపయోగించేందుకు హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా వీటిలోని యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేయడంలో మరియు దీనిలోని విటమిన్ ఏ కంటి చూపుని పెంచడంలో చాలా హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ పాలకూర. దీనిలో విటమిన్ ఏ, సి, ఫైబర్, ఐరన్, బీటా కెరోటిన్‌లు ఇంకా ఇలాంటి చాలా పోషకాలు ఉంటాయండి. దీనిలోని ఫైబర్ బ్లడ్‌లో షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. నెక్స్ట్ బీన్స్ అంటే చిక్కుళ్ళు. మన బాడీలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచే శక్తి బీన్స్‌కి ఉంది. అంటే దీనిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్, ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరని నెమ్మదిగా విడుదల చేస్తుంది. నెక్స్ట్ బెండకాయ. వీటిలోని ఫ్లేవనాయిడ్ మరియు పాలీసాకరైడ్‌లు యాంటీ ఆక్సిడెంట్స్ రక్తంలో చక్కెర స్థాయిలని కంట్రోల్‌లో ఉంచుతాయి. తర్వాత బ్రకోలీ. ఇది షుగర్ పేషెంట్స్‌కి సూపర్ ఫుడ్‌గా చెప్పొచ్చండి. ఎందుకంటే దీనిలో క్యాలరీస్, గ్లైసెమిక్ ఇండెక్స్‌లు తక్కువగాను, ప్రోటీన్, వాటర్ కంటెంట్‌లు ఎక్కువగాను ఉంటాయి. దీనిని షుగర్ ఉన్నవారు డైట్‌లో చేర్చుకుంటే గట్ హెల్త్‌ని పెంచడమే కాకుండా రక్తంలో గ్లూకోజ్‌ని, బాడీలో కొలెస్ట్రాల్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది. ఇప్పుడు మనం ఏ ఫ్రూట్స్ షుగర్ ఉన్న వాళ్ళకి మంచిదనేది చూద్దాం. ఫ్రూట్స్‌లో సహజమైన చక్కెరలు ఉంటాయి. ఇవి మనం బయట యూజ్ చేసే షుగర్‌లా హాని చేయవండి. ఇందులో మనం ఫస్ట్ చెప్పుకోబోయే ఫ్రూట్ జామ. జామకాయల్లో ఉండే విటమిన్ సి నారింజ పండ్ల కంటే 4 రెట్లు అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా వీటిలో కాల్షియం తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉండి, కణాల ద్వారా నెమ్మదిగా గ్రహించడం వలన స్లోగా జీర్ణమై త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. నెక్స్ట్ పపాయ అంటే బొప్పాయి. దీనిలో సహజ యాంటీ ఆక్సిడెంట్స్ అయిన ఫ్లేవనాయిడ్స్ ఉండడం వలన ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్‌ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. బొప్పాయి పండ్లు తినడం వలన బరువు పెరగనివ్వడమే కాకుండా సెల్ డ్యామేజ్‌ని కూడా నివారిస్తాయి. నెక్స్ట్ జామున్ అంటే నేరేడు పళ్ళు. వీటిని ఆయుర్వేదంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని నయం చేయడానికి మరియు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడానికి చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇవి షుగర్ ఉన్న వారికి చాలా మంచిదండి. నెక్స్ట్ చెప్పుకోబోయేది పీచ్. పీచ్ పండ్లలో ఫైబర్ మరియు బయో యాక్టివ్ సమ్మేళనాలు ఎక్కువగా ఉండి ఊబకాయం అలాగే ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి. అలాగే వీటిని మన డైట్‌లో చేర్చుకుంటే రక్తంలో షుగర్ పర్సెంటేజ్‌ని తగ్గించడం, రోగనిరోధక వ్యవస్థ మరియు జీర్ణక్రియని మెరుగుపరచడం లాంటి వాటిల్లో చాలా ఉపయోగపడతాయి. వీటన్నింటితో పాటు రోజు చేసే పనికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేయడం. అంటే
సిస్టమ్ వర్క్ అయితే వాకింగ్, రన్నింగ్ లాంటివి. ఫిజికల్ వర్క్ అయితే యోగా లాంటివి చేయాలండి. అలాగే షుగర్ ఉన్న వారికి బీపీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాల్ట్ తక్కువగా యూజ్ చేయాలి. అలాగే వైట్ అన్నంలోనే కాకుండా రాగి, గోధుమ, జొన్నలలో కూడా 70% పిండి పదార్థం ఉంటుంది. కాబట్టి ఏం తింటున్నాం అనేది కాకుండా ఎంత క్వాంటిటీ తింటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనే అనుకుంటున్నాను. అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.